పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఈ సమయంలో మీరు మాకు సిద్ధపరిచిన నీ మాటలను మేము ధ్యానించుటకు సిద్ధపడుతూ ఉంటుండగా నువ్వు మాతో ఉండి, మాలో ఉండి, నీ సన్నిధిని తోడుగా ఉంచి, నీ మాటలను ప్రభువా మా కొరకు విడుదల చేసి మా హృదయములోనికి చొచ్చుకొని పోవునట్లు మా అంతరంగ స్వభావమును నీ వాక్యము చేత కడిగి పవిత్రపరచి నిష్కలంకులుగా, నిందారహితులుగా నీలో మేము జీవించినట్లు ప్రభువా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. వేరే హల్లెలూయా. అందరూ కలిసి పాడుకుందాము. పాట వచ్చిన వాళ్ళు. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నీ ప్రేమ నాలో నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మైమరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని, నా వరం నా బలం నీవే, నా గానం నా ధనం నా ఘనం నీవే, ఆనందం తోడుగా నీడగా నీవే, నా దైవం ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా వేదనందు నా గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా, నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్నా, నీ ప్రేమకై నా వేదనందు నా గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా, నీ చరణమందు నీ ధ్యానమందు నీ ప్రేమకై కరుణించినావు, నన్ను పిలిచినావు, గమనించినావు, ఘనపరచినావు, నీవే గదేవా నా ఊపిరి, నా వరం నా బలం నీవే, నా గానం నా ధనం నా ఘనం నీవే, ఆనందం తోడుగా నీడగా నీవే, నా దైవం సొంతం, నా చేరువై నా స్నేహమై ప్రేమించే నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై
నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా జీవితాన ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించెనే, ప్రతికూలమైన ఏ ప్రళయమైనా ప్రణుతింతు నిన్నే నా యేసయ్యా. విలువైన ప్రేమ కనబరచినావు, కనిపించినావు నీవేగ దేవా, నా ఊపిరి, నా బరం, నా బలం, నీవే నా గానం, నా ధనం, నా ఘనం, నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 56 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బిడ్డలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవలిలో కనబడును గదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమును నున్నాడని నాకు తెలియను. దేవుని బట్టి చాలు. ఈ 8వ వచనములో జాగ్రత్తగాను ఈ మాటలు మనము గమనిద్దాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. తర్వాత ఆ వచనం అలా ఉంచి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. చాలు. ఈ 5వ అధ్యాయము దానియేలు గ్రంథములో 26 వచనం చదువుకున్న ప్రకారముగా టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఈ మాటను గుర్తుపెట్టుకోనండి. మరలా మనం ముందు చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి మనం వెళదాం. కీర్తన 56 8వ వచనంలో చదువుకున్న మాట ప్రకారంగా నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఇక్కడ 2 మాటలు మనం గమనించాలి. ఒకటి బుడ్డి లేక సీసా కనబడుతుంది, బుడ్డి కనబడుతుంది. రెండవదిగా నీ కవిలలో
అనగా కింద ఫుట్నోట్లో పుస్తకము, బుక్ అని అర్థాన్ని ఇచ్చే విధంగా ఈ మాట ఉంది. ఒకటి బుడ్డి, రెండవది పుస్తకము. దాని గ్రంథంలో 5:26 ప్రకారంగా చదువుకున్న ఆ మాటను బట్టి త్రాసు. 3 విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఒకటి బుడ్డి, రెండవది పుస్తకము, మూడవది త్రాస్. దేని బిడ్డలారా, ఈ 3 మాటలు ఒక విశ్వాసి యొక్క జీవితము ఎలాగ ఉండాలో, ఎలాగ ఉంటే నీవు చేస్తున్నటువంటి ప్రార్థన అది ఎక్కడికి చేరుతుంది, చేర్చబడిన ఆ ప్రార్థన యొక్క ఫలితం ఏంటి, నీ యొక్క క్రియలు ఎక్కడ వ్రాయబడి ఉంటున్నాయి, నీ యొక్క ఆత్మీయ జీవితము దేవుడు తూచినప్పుడు నీవు ఎంత బ్యాలెన్స్గా నువ్వు ఉన్నావు అనేది మనము పరిశీలించుకోవాలి. ఒకటి నీ ప్రార్థన జీవితం, రెండవది దేవునిలో నీవు అనుసరించే విధానం లేక ప్రవర్తించే విధానం. ఆ ప్రవర్తనలో దేవునికి నీవు అనుకూలంగా ఉన్నావా, లోకానుసారంగా ఉన్నావా, ఏ విధంగా ఉన్నావు అనే దానికి ప్రతీది కూడా బుక్కులో వ్రాయబడుతుంది. మూడవదిగా త్రాసు ఉంచబడుతుంది. ఆ త్రాసు దేనికనంటే నీ జీవితం, నీ క్రియలు, నీ యొక్క ఆత్మీయ స్థితి ప్రతి ఒక్కటి కూడా ఆ త్రాసులో దేవుడు నిన్ను పెట్టి తూసినప్పుడు నీవు తేలిపోయే విధంగా ఉన్నావా, కిందకు వెళ్ళిపోయే విధంగా ఉన్నావా అనే ఈ 3 విషయాలను మనము చాలా జాగ్రత్తగా మనము వినాలి. వింటే ఇక మీదట నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. నీ ప్రార్థన జీవితం మారబోతుంది. నీ యొక్క ప్రవర్తన స్థితి మారబోతుంది. దేవునిలో నీ యొక్క జీవితము ఎంత ఖచ్చితంగా ఉండాలో అనే స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. కనుక అలాగా మార్చబడాలి అని అనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఈ 3 విషయాలలో నీవు బహు జాగ్రత్తగా నీవు చేసినట్లయితే తప్పనిసరిగా నీవు ఆ దేవునిలో నిత్యము ఉండడానికి, ఆ దేవుని ద్వారా నీకు ఏర్పాటు చేయబడిన బహుమానము, లేకపోతే ఆయన నీకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక గృహము, లేకపోతే ఆయన నిన్ను ఎక్కడ నిలబెట్టబోతున్నాడో, ఆయన నీకు స్థానం ఎక్కడ పెట్టాడో, ఇవన్నీ కూడా నువ్వు పొందుకోవడానికి కావలసినటువంటివన్నీ కూడా ఈ భూమి మీద ఒక క్రైస్తవుడు లేక ఒక విశ్వాసి జీవించవలసినటువంటి విధానాలు ఇక్కడ వ్రాయబడి ఉండుట మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో నీ కన్నీరుందా? నువ్వు చేస్తున్న ప్రార్థనలో కన్నీరుందా? చాలామంది కన్నీరు కారుస్తారు, కానీ ఎటువంటి ప్రార్థనలకు కన్నీరు కారుస్తారంటే వారుకున్న కష్టాలను బట్టి కన్నీరు కారుస్తారు, వారుకున్న బలహీనతలు బట్టి కన్నీరు కారుస్తారు, వారుకున్న అవసరతలు బట్టి కన్నీరు కారుస్తారు, వారికి రోగం తగ్గిపోవాలని కన్నీరు కారుస్తారు, అప్పులు తొలగిపోవాలని కన్నీరు కారుస్తారు, శోధనలు తొలగిపోవాలని కన్నీరు కారుస్తారు.
ఈ కన్నీరు నీ అవసరతల కొరకు పెట్టిన కన్నీరు మాత్రమే. నీ అవసరతలు తీర్చుకోవడానికి పెట్టిన కన్నీరు మాత్రమే. ఇటువంటి కన్నీరు నువ్వెంత పెట్టినా దేవుని యొద్ద ఉంచబడిన ఆ బుడ్డిలో లేక ఆ సీసాలో నీ కన్నీరు పెట్టబడదు. నీ కన్నీరు పెట్టబడదు. నీ కన్నీరు ఎక్కడికి చేరాలి? ఎక్కడికి చేరాలి? నువ్వు కన్నీరు పెట్టాలి. దేవుని యొద్ద ఉంచబడిన ఆ బుడ్డిలో కన్నీరు చేరాలి. ఆయన దగ్గర 3 వస్తువులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి, నీవు కార్చిన కన్నీరును ఆ బుడ్డిలో నింపటానికి దేవుడు ఒక బుడ్డిని పెట్టాడు ఆయన దగ్గర. నీ ప్రవర్తన జీవితం ఎలాగుంటుందో, ఎలా ఉందో అనేది ప్రతి క్షణము ఆయన ఆ బుక్కులో నీ జీవిత చరిత్ర అంతా కూడా రాస్తూ ఉన్నాడు. ఆ బుక్కు దేవుని దగ్గర ఉంది. మూడవదిగా చూస్తుంటే, నీవు విశ్వాసములో ఎంత బరువున్నావు, నీవు ఏ స్టేజ్లో ఉన్నావు, దేవునికి ఎంత సమీపముగా ఉన్నావు, దేవుని రాజ్యానికి ఎంత సమీపముగా ఉన్నావు, దేవుని ఆత్మను ఎంతగా నీవు నింపుకోగలుగుతున్నావు, ఎంతగా నువ్వు అనుభవించగలుగుతున్నావు, ఎంత అనుభవిస్తే నువ్వు దేవుని దర్శనం చూడగలుగుతున్నావు, దేవునితో నీవు ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నావు, దేవునితో నువ్వు నడవగలుగుతున్నావు, దేవునికి దర్శనమును చూడగలుగుతున్నావు. ఇవన్నీ ఏంటిదనంటే నీ ఆత్మీయ బరువు. నీ ఆత్మీయ బరువు ఎంత ఉండాలి అనేది నిన్ను నీవు పరిశీలించుకోవాలి. 1 బుడ్డి ఉంచబడింది, 2 పుస్తకం ఉంచబడింది, 3 త్రాసు ఉంచబడింది. ఈ 3 విషయాల్లో నీ ఆత్మీయ జీవితం అంతా కూడా ఆధారపడి ఉంది. పరలోక రాజ్యములోనికి వెళ్ళే బిడ్డగా ఉన్నావా? ఆయనతో పాటు నీవు ఉండే బిడ్డగా ఉన్నావా? ఆయన సింహాసనం ఎదుట నిలువబడే అర్హత కలిగిన బిడ్డగా నువ్వు ఉన్నావా అనిపించుకోవడానికి, ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే బిడ్డగా ఆ క్షణములో నువ్వు ఉన్నావా అనిపించుకోవడానికి ఈ 3 విషయాలు నీవు ఆలోచన చేయాలి. ఒక క్రైస్తవుడు అయినందుకు, ఒక క్రైస్తవురాలు అయినందుకు ఈ 3 విషయాలలో నీవు జాగ్రత్త వహించకపోతే, ఈ 3 విషయాలలో నీ ఆత్మీయ జీవిత విషయంలో నిన్ను నీవు పరిశీలించుకోకపోతే, ఒక్క చుక్క కూడా ఆయన దగ్గర నీ కొరకు పెట్టబడిన ఆ బుడ్డెలో ఒక్క కన్నీటి బొట్టు కూడా చేరకపోతే అది చాలా విచారించవలసిన విషయం. నీ ఆత్మీయ జీవితము ప్రవర్తించే విధానములో వ్రాయబడిన ప్రతి నీ ఆత్మీయ జీవితమును గురించి, నీ పరిశుద్ధతను గురించి, నీ విశ్వాసమును గురించి, నీ నీతిని గురించి నువ్వు ఎంతవరకు నువ్వు నిలబడగలుగుతున్నావు అనే విషయం దేవుని యొద్ద ఉంచబడిన ఆ బుక్కులో నీ జీవిత చరిత్ర వ్రాయబడాలి అనంటే, ఇక్కడ నీవు ఖచ్చితంగా పరిశుద్ధుడుగా, నీతిమంతురాలుగా నువ్వు ఖచ్చితంగా వాక్యానుసారముగా జీవించే బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే అలాగే వ్రాయబడుతుంది. ఆ జీవ గ్రంథములో అలాగే వ్రాయబడుతుంది. త్రాసు ఉంచబడింది. ఆ త్రాసులో నీవు ప్రభువు అనుకున్నట్టుగా ఆయనతో సమభాగముగా, ఆయనను పోల్చుకునే బిడ్డగా, ఆయన స్వారూప్యము కలిగిన బిడ్డగా, ఆయన మనస్సు కలిగిన బిడ్డగా,
ఆయన ప్రేమించిన ప్రేమ కలిగిన బిడ్డగా, ఆయన కలిగిన మనస్సు కలిగిన బిడ్డగా మనము ఉన్నట్లయితే ఆ త్రాసులో ఉంచబడిన నీ బరువెంత? నీ బరువెంత? నీ విశ్వాసపు బరువెంత? నీ ఆత్మీయ జీవిత బరువెంత? నీ పరిశుద్ధత బరువెంత? నీ నీతి బరువెంత అనేది మనమందరము కూడా జాగ్రత్త పడకపోతే నీకేమీ దొరకదు. నీకేమీ దొరకదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే ఈ మూడిటి విషయంలో మనకు తెలియచేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం కార్చే కన్నీరు ఖచ్చితంగా నీ కొరకు, నీ పేరు వ్రాసి పెట్టబడిన బుడ్డిలో నువ్వు ఎంత కన్నీటిని చేర్చగలుగుతావో అంత దాని ఫలితం నీకుంటుంది. ఆయన చేతుల్లో ఉంచబడిన జీవ గ్రంథములో నీ ప్రవర్తన గురించి వ్రాయబడిన అది మంచి ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన అనేది నిన్ను నీవు బేరీజు వేసుకొని నిన్ను నువ్వు పరిశీలించుకుంటే నీ గురించి మంచిగా వ్రాయబడాలనుకుంటావా, లేక ఎలా రాసినా పర్వాలేదు అని అనుకుంటావా? చెప్పండి. మనము ఎవరి దగ్గరైనా ఒక సాక్ష్యం పొందుకోవాలంటే మంచి సాక్ష్యము కోరుకుంటామా, లేకపోతే చెడ్డ సాక్ష్యం మనం కోరుకుంటామా? అంతే కదా. సమాజంలో మనం ఎలా కనబడాలనుకుంటాం? అందరి దృష్టికి మంచివారిగా, భక్తి కలిగిన వారిగా, యథార్థవంతులుగా మనము ఈ విధంగా కనబడాలని కోరుకుంటాం. అలాగే దేవుని దృష్టిలో కూడా మనము కనబడి తీరాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ కన్నీరు రావాలి అని అంటే ఏం చేయాలి? నీకు కన్నీరు రావాలంటే ఏం చేయాలి? కొంతమందికి కన్నీరు రాదు. ఎంత బలవంతముగా ఏడుద్దామన్న కన్నీరు రాదు. కొంతమంది మోకరించగానే డపటపటపట పడిపోతాయి కన్నీళ్ళు. కొంతమందికి వాళ్ళని ఎంత గట్టిగా దేవుని మాటలు చెప్పి కదిలిద్దామన్న రాయి, బండ, కదిలించలేని బండ, అంత బరువైన బండ హృదయములో ఉండడం వలన ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చలేని పరిస్థితులు ఉంటారు. నువ్వు కన్నీరు కారిస్తే నీకు మేలు. అది కార్చాలంటే ఏం జరగాలో తెలుసా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు వారు ఈ మాట విని హృదయములో ఆ మాట నాకు వినబడాలా? ఏం చేసుకొని? నొచ్చుకొని. దేనికి నొచ్చుకున్నారు వాళ్ళు? దేనికి నొచ్చుకున్నారు? తిడితే నొచ్చుకోవడం కాదు. అది తిడితే నొచ్చుకునే వాళ్ళు ఉంటారు, ఆ బ్యాచ్ వేరు. తిడితే నొచ్చుకునే బ్యాచ్ వేరు. కానీ ఇక్కడ నొచ్చుకునే వ్యక్తులు ఎవరంటే, దేవుని వాక్యము విన్నప్పుడు ఎవరి హృదయానికైతే తాకుతుందో ఆ తాకబడిన హృదయము ఆ వాక్యము వెళ్ళి గుచ్చుకొనుట వలన, వాక్యం ఏం చేస్తుందట?
గుచ్చుతుంది, తాకుతుంది. వాక్యం ఏం చేస్తుంది? దేన్ని? హృదయాన్ని తాకుతుంది, గుచ్చుతుంది. చలనం లేకపోతే గుచ్చుతుంది, మొండితనం ఉంటే గుచ్చుతుంది, కఠినత్వం ఉంటే గుచ్చుతుంది, మార్పు లేని స్థితి ఉంటే గుచ్చుతుంది. గుచ్చుకున్న తర్వాత ఏం జరుగుద్ది? నొచ్చుకోవలసి వస్తుంది. గుచ్చుకున్న వారు కొంతమంది మార్పు చెందుతున్నారు, గుచ్చుకున్న వారు కొంతమంది నొచ్చుకొని బాధపడతారు, నెగిటివ్గా ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ ఆలోచన చేయవలసింది నెగిటివ్గా కాదు, పాజిటివ్గా ఆలోచన చేయాలి. ఎలాగా? నిజంగా నీ హృదయానికి దేవుని మాట తాకింది అని అనుకుంటే ఖచ్చితంగా ఆ గుచ్చుకున్న దానిని బట్టి నీవు సరిదిద్దబడడానికి ఇష్టపడతావు. గుచ్చుకుంటే, తాకితే, నిన్ను ఆ మాట కదిలిస్తే, నిన్ను ఆకర్షిస్తే, ఆ మాట నీ హృదయానికి ఏం కావాలి? గుచ్చుకోవాలి. గుచ్చుకుంటే అప్పుడు నువ్వు ఆలోచించటం మొదలు పెడతావు. ఆ ఆలోచన ఎలాగుండాలంటే మార్పు చెందటానికి ఆలోచన చేయాలి. అంతే తప్ప మనం నెగిటివ్గా ఆలోచన చేసి కీడు తలంచేటట్టుగా, విరోధముగా ఆలోచించేటట్టుగా రకరకాల తలంపులు తెచ్చుకొని నిన్ను నువ్వు చెరుపుకునే, పాడు చేసుకునే, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవుని సంఘానికి దూరమైపోయే ఆలోచనల్లోనికి నువ్వు వెళ్ళకూడదు. ఆ నొచ్చుకోవడం వేరు. ఇక్కడ హృదయాన్ని వాక్యం ఏమైందంట? తాకింది. పేతురు గారు రోషముతో, పట్టుదలతో ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఎవరి గురించి? పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి ఆయన బోధిస్తున్నాడు. ఏమనంటే 22వ వచనములో, 2వ అధ్యాయం 22వ వచనములో, ఇశ్రాయేలులారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను, అది మీరే ఎరుగుదురు. 23వ వచనములో దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. సిలువ వేయించి చంపితిరి. దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అన్యాయముగా మీరు ఆయనను నేరము మోపారు, దుష్టుల చేతికి అప్పగించారు, అన్యాయపు తీర్పు తీర్చారు. ఆయన ఎందుకు ఇవన్నీ సహించాడు అనంటే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును. ఎవరి గురించి ఈ సంకల్పం? ఎవరి గురించి ఈ నిశ్చయత? అంటే నీ గురించి, నా గురించి, సర్వ మానవాళ్ళ గురించి ఒక నిశ్చయించిన ఒక సంకల్పమును బట్టి, అంతేకాదు మన భవిష్యత్తుకు కావలసినటువంటి జ్ఞానమును అనుసరించే క్రమములో నడిపించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించగా ఆయనను దుష్టుల చేతికి అప్పగించారు, హింసించారు, మరణానికి అప్పగించారు. కానీ కింద చదివితే మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను
లేపెనని వాక్యం చదువుతున్నాం. ఆయన సమాధిలో లేడు. ఆయన మరణమును గెలిచి ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. ఆ సజీవుడైన దేవుడే ఎందుకు ఆయన మరణమునకు అప్పగించబడ్డాడంటే, నీ భవిష్యత్తు విషయం, నా భవిష్యత్తు విషయం, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వజనుల భవిష్యత్ విషయము ఒక మంచి నిశ్చయత కలిగి, ఒక మంచి సంకల్పము కలిగి ఆయనను మరణానికి తండ్రి అయినటువంటి దేవుడే అప్పగించాడు. ఆయన ఏదో పాపము చేసో, అన్యాయము చేసో, అక్రమము చేసో, చెయ్యరాని క్రియలు చేసినందునో ఆయన సిలువకు అప్పగించలేదు, మరణానికి అప్పగించలేదు. ఆయన అప్పగింపబడింది దేని కొరకంటే మన భవిష్యత్ జ్ఞానము కొరకు. ఒక ఖచ్చితమైన ఉద్దేశముతో, ఒక ఖచ్చితమైన నిర్ధారణతో మనము దేవునిలో ప్రార్థనా జీవితము కలిగి, దేవునిలో మనము ఒక ఖచ్చితమైన క్రమము కలిగి, మనము దేవునిలో ఒక ఖచ్చితమైన బ్యాలెన్స్డ్గా జీవితము జీవిస్తూ ఉండాలని ఒక మంచి భవిష్యత్తు జ్ఞానము విషయమై దేవుడు మన విషయమై ఆలోచన చేసి మన భవిష్యత్తు మంచిగా ఉండాలని అనగా, మనము ఏమాత్రము కూడా నరకాగ్ని పాలు కాకుండా మనమందరము కూడా ఆ సజీవుడైన, ఆ పునరుద్ధానుడైన యేసయ్యతో యుగయుగాలు జీవించు నిమిత్తము ఒక మంచి ఆలోచన చేసి భవిష్యత్తు జ్ఞానము మనకు ఉండునట్లు ఆలోచించినట్లు దేవుడు మన కొరకు అప్పగింపబడ్డాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వారికి బోధిస్తుంటే ఆ మాటలు వాళ్ళ హృదయానికి తాకి ఏమయ్యాయి? గుచ్చుకున్నాయి. ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరములు, ఎన్ని వారాలు, ఎన్ని కూడుకలు, ఎన్ని ఆరాధనలు, ఎన్ని ఉపవాస కూడుకలు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సిద్ధపరిచిన వాక్యాలు మనం వింటూ వస్తున్నాం. ఏనాడైనా ఆయన మాట నీకు గుచ్చుకుందా? గుచ్చుకున్న దాన్ని బట్టి నీ హృదయం కదిలిందా? నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కదలిక ఏమవుతుందో తెలుసా? కన్నీరుగా మారుతుంది. ఆ వాక్యము నీకు తాకకపోతే, ఆ వాక్య బలము నీకు తెలియకపోతే, ఆ వాక్యము విలువ నువ్వు గుర్తించకపోతే, ఎంత బలమైన వాక్యము నీ కొరకు చెప్పినా ప్రకటించినా నీలో కన్నీరు రావట్లేదంటే కారణం నీకు గుచ్చుకోలేదన్నమాట, ఆ హృదయాన్ని తాకలేదన్నమాట. అందుకనే నీ ప్రవర్తన మారలేదు, అందుకని బుద్ధులు మారలేదు, అందుకనే నీ క్రియలు మారలేదు, అందుకని నీ స్థితి మారలేదు, నీ పరిస్థితి మారలేదు. కన్నీరు కారుస్తున్నావు కానీ ఆ కన్నీరు వ్యర్థమైపోతుంది. అది శరీర క్రియల నుండి వచ్చినది. బాధను విడిపించుకోవడానికి, కష్టాన్ని విడిపించుకోవడానికి కార్చిన కన్నీరు, ఆ కన్నీరు కాదు ప్రభు దగ్గర కార్చాల్సిందే. నీ ఎడల భవిష్యత్తు జ్ఞానము ఉంచినటువంటి దేవాది దేవుని యొద్ద నీవు ఎలా ఉండాలనుకుంటున్నావో ఆ సన్నిధికి చేరాలంటే, ఆయన రాజ్యానికి చేరాలంటే నువ్వు తప్పనిసరిగా ప్రభువా నేను నశించిపోవద్దు, ప్రభువా నా జీవితం వ్యర్థం కాకూడదు, నీవు నా కొరకు శ్రమపడి నా కొరకు సిలువను భరించి మోసి సిలువ త్యాగము చేసి సమర్పించుకొని నా కొరకు ప్రాణం పెట్టావు కదయ్యా, ఇది వ్యర్థం కాకూడదయ్యా, నువ్వు చేసిన త్యాగం వ్యర్థం కాకూడదయ్యా. నువ్వు కన్నీరు కారిస్తే, నశించిపోతున్న ఆత్మల విషయమై కన్నీరు కారిస్తే, ఎంతో మంది అధికారులు, ఎంతో మంది ప్రజలు నాశనమైపోతున్నారు. వారు నశించిపోకూడదని, వారు నరకాగ్నిపాలు కాకూడదని
వారి కొరకును కన్నీరు కారిస్తే ఆ కన్నీరు దేవుని యొద్ద పెట్టబడిన ఆ బుడ్డిలోనికి చేరతాయి. ప్రతి ఒక్క బొట్టు వ్యర్థం కానివ్వడం. ఆ కార్చిన సమయంలో దేవుని దూతలు వచ్చి ఆ కన్నీటిని కింద పడనివ్వకుండా దోసెళ్ళుతో పట్టుకుని పరలోకానికి తీసుకువెళతాయంట. దేవునికి మహిమ కలుగునుగాక. పశ్చాత్తాపముతో కూడిన కన్నీరు కావాలి. లోతైన పశ్చాత్తాపముతో కూడిన కన్నీరు కార్చాలి. ఇర్మియా గ్రంథములో 9వ అధ్యాయము 1వ వచనములో నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక. చూసారా, ఇర్మియాకు ఎంత భారమో, ఎంత వేదనో, ఎంత దుఃఖమో. అందుకనే ఆయనకి విలపించు ప్రవక్త అని పేరు పెట్టి. ఇర్మియా అంటే విలపించు ప్రవక్త. ఎందుకు అంత బాధ ఆయనకి? ఎవరెలా నాశనం అయిపోతే ఆయనకి ఎందుకు అంత బాధ? ఎవరెలా తప్పిపోతే ఎందుకంత బాధ? ఎవరెలా తొలగిపోతే ఎందుకంత బాధ? నశించిపోతే ఎందుకు బాధ? పాడైపోతే ఎందుకంత బాధ? దేని బిడ్డలారా, చూస్తూ ఊరుకుండలేడు ఇర్మియా. ఒకరు బాధపడుతుంటే, సమాజం కళ్ళెదురుగుండా నాశనం అయిపోతుంటే, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తుంటే, దేవునికి విరోధంగా పరిపాలన కొనసాగుతుంటే, దేవునికి విరోధంగా మాట్లాడుతుంటే, దేవునికి విరోధంగా క్రియలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేడు ఇర్మియా. నిజంగా నీవు కూడా కన్నీరు కార్చాలంటే నీ కళ్ళ ఎదుట కనబడుతున్న వ్యక్తుల విషయమై నీవు కూడా కన్నీరు కార్చాలి. అయ్యో ప్రభువా, ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు వీళ్ళు ఇటువంటి క్రియలు చేస్తున్నారు? ఎందుకు వీళ్ళు ఇటువంటి బ్రతుకుతున్నారు? అయ్యో, వీళ్ళ జీవితం ఏమైపోతుందయ్యా? వీళ్ళు ఎక్కడికి వెళతారయ్యా? వీళ్ళు నాశనం అయిపోవద్దు, వీళ్ళు నరకాగ్ని పాలు కాకూడదు. నన్ను ఎలాగైతే రక్షించావో, నన్ను ఎలాగైతే నీ రక్తంలో కడిగావో, నన్ను ఎలాగైతే నీ రాజ్యంలోనికి తీసుకెళ్తానని వాగ్దానం చేశావో, అటు విధముగా ఇదిగో నా కళ్ళ ఎదుటున్న ఈ ప్రజలు, నా కళ్ళ ఎదుట ఉన్న ఈ కుటుంబం, నా కళ్ళ ఎదుట ఉన్నట్టు నా కొలీగ్స్, నా కంటి ఎదుట ఉన్నటువంటి ప్రజలందరూ, నాయకులందరూ, అధికారులందరూ నాశనానికి సమీపముగా ఉన్నారయ్యా అని నువ్వేనాడైనా కన్నీరు కార్చావా? ఏనాడైనా ఒక కన్నీటి బొట్టు కార్చావా? నాశనము కాబోయే యెరూషలేమునికి సమీపించినప్పుడు యేసయ్య కన్నీరు కార్చాడట. చూసి ఆ మందిరాన్ని చూసి కన్నీరు కార్చాడట. గెత్సెమనే తోటలో ఆయన అప్పగింపబడక మునుపు రాత్రి ఏకాంతముగా తన ప్రజలందరి కొరకు రాత్రంతా కన్నీరు కార్చాడు. చెమట రక్తముగా కారింది. అంత భారముతో కన్నీరు కార్చాడు. ఈ రోజున నీ కన్నీరు ఎక్కడా? ఎంతసేపు నీ పిల్లల కొరకు, వారి చదువుల కొరకు, వారి ఉద్యోగాల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, నీ బంధువుల కొరకు, వీళ్ళ కొరకేనా? ఎదుటి వాళ్ళు నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు, పాడైపోతున్నారు కళ్ళెదురుగుండా. నాయకులు నశించిపోతున్నారు, అధికారులు నశించిపోతున్నారు. నీ కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి అదృశ్యాలు కనబడట్లేదా? భారము లేదా? బాధ్యత లేదా?
ఎందుకు యిర్మీయాకంత బాధ, ఎందుకంత వేదన? యిర్మీయాకి చూస్తూ ఊరుకోలేడు. రాత్రంతా కన్నీరు కారుస్తాడు. ప్రభు చెప్పమన్న మాటను మొహమాటం లేకుండా వెళ్ళి చెప్పి ఖండించవలసి వస్తే ఖండిస్తాడు, బుద్ధి చెప్పవలసి వస్తే బుద్ధి చెప్తాడు, సరిదిద్దుకోండి అని చెప్పవలసి వస్తే సరి చెప్పటానికి మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు మనం మౌనంగా ఉంటున్నాం? ఇది మౌనంగా ఉండవలసిన దినాలు కాదు, కన్నీరు కార్చవలసిన దినాలు. ఆత్మలు నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ మనము చివరి భయంకరమైన దినాలలోనికి మనం వచ్చేసాం. మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియట్లేదు. మన యొక్క కార్యాచరణాలు ఏంటో తెలియట్లేదు. రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో తెలియట్లేదు. ఎవరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో, ఎలా మార్చబోతున్నారో, నీ తలరాత ఎలా మార్చబోతుందో అవన్నీ కూడా భయంకరంగా ఉన్నాయి. ప్రమాద పంచులో మనం ఉన్నాం. కన్నీరు కార్చలేవా? ప్రజలు హింసించటానికి సిద్ధంగా ఉన్నారు, నాశనం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా ప్రజల క్షేమం కొరకు ఆలోచించేవారు లేరు. యిర్మీయా బాధపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. నా జనులో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు. ఏమైందంట? నా తల జలమయము గాను, నా కన్నీళ్ళు ఊటగాను ఉండునుగాక. హృదయములో కుచ్చుకుంటే, హృదయం నొచ్చుకుంటే, హృదయం బాధపడితే, హృదయంలో వేదన ఉంటే ఆటోమేటిక్గా నీ తల జలమయమవుతుంది. నీ తల బావిగా, నుయ్యిగా, లేకపోతే ఊరేడి నీళ్లు ఊరే బావిగా నీ తల ఏమవుతుంది చెప్పాలి? జలమయముగా అవుద్ది. నీకు కన్నీరు రావట్లేదంటే నీ హృదయానికి దేవుని మాటలు గుచ్చుకోవట్లేదు, కాబట్టి నీకు బాధ లేదు. బాధ లేకపోతే ఆ హృదయంలో బాధ నీకు కన్నీరుగా ఎలా మారుతుంది? నీ తల జలమయముగా ఎలా మారుతుంది? నీ తల ఊటగా ఎలా మారుతుంది? భారం ఉంటే, బాధ ఉంటే, వేదన ఉంటే, నశించిపోతున్నటువంటి వారి పరిస్థితి చూస్తే నువ్వు కన్నీరు కార్చలేకపోతున్నావంటే వాక్యము నిన్ను తాకట్లేదన్నమాట, వాక్యము నీకు గుచ్చుకోవట్లేదన్నమాట. కాబట్టి భారం లేదు, బాధ్యత లేదు, దుఃఖము లేదు. ఎవరు ఎటుపోతే నాకేంటి, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నా భవిష్యత్తు బాగుంది అని మన గురించి మనమే ఆలోచన చేసుకుంటే స్వార్థపరులమైపోతాం. అది దేవుని గురించి ఆలోచించేది కాదది. మన గురించి మనం ఆలోచించుకునేది దేవుని భారమును భరిస్తున్నటువంటి వారి పరిస్థితి కాదు. దేవుని బిడ్డలారా, నీ తల జలమయముగా కావాలి, ఊరెటి జలమయముగా కావాలి, ఊటగా కావాలి. ఆ ఊట నీ తలలో ఉంటే నీ కన్నీళ్ళలో నుండి నీరు వస్తుంది. అర్థమవుతుందండి? ఆ తలలో కన్నీళ్లు లేకపోతే నీ కళ్ళలో కన్నీరు రాదు. ఇవన్నీ జరగలని హృదయానికి వాక్యం నాటబడాలి, తాకబడాలి. లేకపోతే నీ కన్నీరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రవక్త బాధపడుతున్నాడు. నా కన్నీళ్ళు ఊటగా, జలమయముగా. తల జలమయము, కన్నీళ్ళు కళ్ళల్లో ఊట. మనము వ్యర్థమైన దానికి ఏడుస్తుంటాం, వద్దన్నా ఏడుపు వస్తుంది.
వద్దన్నా ఏడుస్తారు. అటువంటిది కాదు దేవునికి కావలసిన ఏడుపు. అటువంటి కన్నీరు హృదయముతో కూడిన భారం, లోతైన పశ్చాత్తాపముతో కూడిన భారం. అటువంటి భారమును కలిగి ఉంటే నీకు కన్నీరు రాక మానదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథములో 38వ అధ్యాయం 38వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుంటే, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడని యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. దేవునికి మహిమ కలుగునగా. దేవుడు ఏం చూశాడండి? ఏం చూశాడు? మరి నీ కన్నీరుని ఎప్పుడైనా చూశాడా దేవుడు? నీ కన్నీరుని ఎప్పుడైనా చూశాడా? అటువంటి దుఃఖం నీకు కలిగిందా? అటువంటి భారం నీకుందా? పశ్చాత్తాపం నీకుందా? అయ్యో నశించిపోతున్నారు, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా. నిన్నటి దినాన్న మన రవి ఊరికెళ్తూ ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాడు. తన అమ్మమ్మ చివరి క్షణాలలో ఉంది. అయ్యా చివరి క్షణాల్లో ఉంది, వెళ్ళాలనుకున్న వెళ్ళినానా అన్నాం. తను చెప్పాడు ఏంటనంటే, ఆవిడ బాప్తిసం తీసుకోలేదు, దేవుని సన్నిధికి వెళ్ళింది కానీ బాప్తిసం తీసుకోలేదు అన్నాడు. చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. అయితే తన మైండ్లో ప్రిపేర్ అయ్యాడు, ఎట్లయినా మా అమ్మమ్మ చనిపోకముందు బాప్తిసం ఇప్పించాలి, ఒక సేవకుని పిలిపించి అని ఒక ప్రణాళిక వేసుకున్నాడు. కానీ వెంటనే తన ఇంటికి ఫోన్ చేసి, అమ్మమ్మ బాప్తిసం తీసుకుందా లేదా అని వాళ్ళని అడిగితే, ఆల్రెడీ తీసుకుంది, బల్లలో కూడా పాల్గొంటుంది అని వాళ్ళు చెప్పంగానే వెంటనే మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన వెంటనే సంతోషించాం. ఆయన సంతోషంతో చేశాడు, మేము కూడా చాలా సంతోషించాం, చాలా హ్యాపీ అనిపించింది. పర్వాలేదు, ప్రభుల రక్తంలో కడగబడింది, ఆమె ప్రభు రాజ్యానికి వెళ్ళిపోతుంది, ఇంకేం బాధపడాల్సిన అవసరం లేదు అని చాలా సంతోషించాం. అంటే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి బాప్తిస్మము లేకుండా నశించిపోతుందంటే మనకు బాధ లేదా? మన కళ్ళెదురుగుండగా అన్యులుగా మిగిలిపోతున్నారు, వ్యర్థులుగా మిగిలిపోతున్నారు, దేవునిని ఎరగని ప్రజలుగా మిగిలిపోతున్నారు, దేవుని సన్నిధి ఏంటో ఎరగని ప్రజలుగా మిగిలిపోతున్నారు, దేవునిని ఒప్పుకొని ప్రజలుగా మిగిలిపోతున్నారు. మనకు బాధ ఉండట్లేదా? అయ్యో ప్రభువా, వీళ్ళని ఎప్పుడు రక్షిస్తావయ్యా? వీళ్ళ కొరకు నేను కన్నీరు కారుస్తాను, వీళ్ళ కొరకు నేను ఉపవాసం ఉంటాను, వీళ్ళ కొరకు నేను భారము కలిగి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాను అని ఏనాడైనా నీవు ఆలోచించావా? ఎజ్రా, నెహెమ్యా, దానియేలు వీళ్ళందరూ కూడా ఎందుకు వారు పట్టుదలతో కన్నీటితో ప్రార్థన చేశారు? ఎందుకంత భారం? వారు పితరులు చేసిన పాపాలు, ఇశ్రాయేలీయులకు కుమారులు చేసిన పాపాలు వారు ఒప్పుకున్నారు కాబట్టి దేవుని బిడ్డలారా, వారి మీద ఉన్న శాపము తొలగిపోవాలని, వారిలో ఉన్న పాపం తొలగిపోవాలని కన్నీటితో ఎజ్రా, నెహెమ్యా, దానియేలు ప్రార్థన చేశారు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు, ప్రాయశ్చిత్తార్థ పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. మరి మనకెప్పుడు వస్తుంది? మనకెప్పుడు వస్తుంది ఈ పశ్చాత్తాపం? లోతైన పశ్చాత్తాపం కావాలి. లోతైన పశ్చాత్తాపం ఏం చేస్తుందో తెలుసా? కన్నీరు కార్చేటట్టు చేస్తుంది. అది వాక్యము ద్వారానే సాధ్యం.
వాక్యము నీకు గ్రహింపుంటే, వాక్యం నీ గుండెలను తాకితే, నీ హృదయాన్ని తాకితే కన్నీరు పెట్టకుండా ఉండలేవు. అయ్యో ప్రభువా, నా స్నేహితులకు రక్షణ లేదయ్యా, నా బంధువులకు రక్షణ లేదయ్యా, నాయకులకు రక్షణ లేదయ్యా, మంచి పరిపాలన చేస్తున్నారు కానీ రక్షణ లేదయ్యా, మంచిగా మాట్లాడతారు కానీ, ప్రేమతో పలకరిస్తారు కానీ వారికి మారు మనసు లేదయ్యా, వాళ్ళు నీ రక్తములో కడగబడలేదయ్యా. అయ్యా, వాళ్ళు రక్షించు, వాళ్ళని కాపాడు, నీ రక్తములో కడుగు అని ఏనాడైనా మనము వారి కొరకు ప్రార్థన చేసిన సంభవాలు ఉన్నాయా? పశ్చాత్తాపం ఉందా? లేకపోతే నీ కన్నీరు, ఇంతవరకు కార్చిన కన్నీరు వృధా అయిపోయింది, నీకు ఫలితాన్ని ఇవ్వలేదు. మరి ప్రభు దగ్గర పెట్టబడిన ఆ బుడ్డిలో మరి ఒక్క బొట్టు కూడా కన్నీరు లేకపోతే నీ సాక్ష్యం ఎక్కడుంది? దేవుని దగ్గర నీకు సాక్ష్యం ఎక్కడుంది? లోతైన పశ్చాత్తాపం ఎక్కడుంది? సరైన ప్రవర్తన ఎక్కడుంది? సరైన త్రాసులో నీవు ఎలాగుండగలిగావు? కాబట్టి దేని బిడ్డలారా, ఖచ్చితంగా నీ గుండెలకు వాక్యం తాకాలి. తాకబడిన తాకిడి నీ తలలోకి ఒక జలమయముగా నింపబడాలి. ఆ తలలో జలమయముగా నింపబడిన ఆ తలలో నుండి కన్నీళ్లు ఊటగా మారాలి. ఆ కన్నులలో నుండి ఆ ఊట లోతైన పశ్చాత్తాపం బట్టి ఆ నీరు నీ కొరకు పెట్టబడిన బుడ్డిలో చేర్చబడాలి. అప్పుడే నీ ప్రార్థన ఖచ్చితమైనదని, కన్నీటి ప్రార్థనని దేని బిడ్డలారా నువ్వు గ్రహించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గర ఏమేమి ఉంచబడ్డాయి? బుడ్డి, పుస్తకము, త్రాసు. ఈ మూడు ఖచ్చితంగా మన జీవితాన్ని తెలియచేస్తాయి. ఇందులో ఏ ఒక్కటి రాంగుగా మన విషయంలో సాక్ష్యం వచ్చిందంటే నువ్వు కోల్పోయే ప్రమాదం ఉంది. దేవుని రాజ్యములో ఏ మూలన పడి ఉంటావో తెలియదు. బహుమానములు లేక, ఆనందము లేక, అక్కడ కూడా సమాధానము లేక, అయ్యో భూమి మీద ఉన్నంతకాలం, నేను దేవుని సన్నిధిలో ఉన్నంతకాలం నేను ఎందుకు కన్నీరు కార్చలేదు? నేను ఎందుకు వాక్యాన్ని అంగీకరించలేకపోయాను? ఎందుకు నా స్నేహితులు విడిచిపెట్టేశాను? ఎందుకు నా బంధువు జ్ఞాపకం చేసుకోలేదు? ఎందుకు నాయకుల గురించి నేను ప్రార్థన చేయలేకపోయాను? ఎందుకు వీళ్ళందరి కొరకు కనీసం ఒక్కరోజుని ఉపవాసం ఎందుకు చేయలేకపోయాను అని ఏనాడైనా బాధ అనిపించిందా? భారం అనిపించిందా? దేని బిడ్డలారా, చెయ్యాలి. చేస్తేనే మనము ఖచ్చితంగా దేవుడు మనకు సిద్ధపరిచినవన్నీ కూడా మనకు సమృద్ధిగా దొరుకుతాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇంకా నేను ముందుకెళ్ళాలనుకోవట్లేదు, సమయం అయిపోయింది. కాబట్టి ఇంతటితో నేను ఈ విషయాలు నేను ముగిస్తున్నాను. ఎందుకంటే హిజ్కియా కన్నీరు కార్చాడు. ఎందుకు కన్నీరు కార్చాడు? 3వ వచనములో అంటాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లు జరిగించేతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీరు కారుస్తున్నాడు. అంతకుముందు చెప్పిన మాట ఏంటి? హిజ్కియా నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఇల్లును చక్కబెట్టుకో అని అన్నప్పుడు హిజ్కియా కన్నీరు కార్చి దేవునితో మాట్లాడుతున్నాను. నేను ఎంత యథార్థంగా ప్రవర్తించాను, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను, నా హృదయము ఎలా సత్యంగా ఉందో నువ్వు చూసావు కదయ్యా. ఒక్కసారి వాటిని జ్ఞాపకం చేసుకొని నీ కృపలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.
అని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరములు ఆయుష్ను పొడిగించాడు. 6వ వచనములో మనం చదువుతాం, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతులు పడకుండా విడిపించెదను. చూసారా, హిజ్కియా కార్చిన కన్నీరు తన జీవితాన్నే కాపాడడమే కాకుండా పట్టణాన్ని కూడా కాపాడుతానని దేవుడు వాగ్దానం చేశాడు. మనలో మనం కాపాడుకోవడమే కాదు, మన పట్టణాన్ని కాపాడుకోవాలి, మన అధికారులను కాపాడుకోవాలి, మన నాయకులను కాపాడుకోవాలి. కాబట్టి మన కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యాలి. అది కూడా లోతైన పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు కావాలి. అటువంటి ప్రార్థనలు అవసరం. పైన ప్రార్థనలు దేవునికి అవసరం లేదు, పైన కన్నీరు దేవునికి అవసరం లేదు, పైన మనల్ని చూపించుకునే భక్తి దేవునికి అవసరం లేదు. దేవుని దృష్టిలో త్రాసులో ఉండాలి నీ భక్తి. నీ ప్రవర్తన విధానం ఆయన బుక్కులో వ్రాయబడి ఉండాలి. నువ్వు కార్చిన కన్నీరు ఆయన యొద్ద పెట్టబడిన బాటిల్లో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ 3 వస్తువులలో నీ జీవితం ఉందా? నీ విశ్వాస జీవితం ఉందా? నీ భక్తి ఉందా లేదా? ఒక్కసారి పరిశీలన చేసుకొని మీ ప్రభు దగ్గర ఒప్పుకొనండి, పశ్చాత్తాపడండి. మీరు ఎలా చేయాలనుకుంటున్నారో, ఎలా వెళ్ళాలనుకుంటున్నారో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ఒక్క నిమిషం మోకరించండి. మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. సత్యముతో పలికిన మాటలను, ఆయన ద్వారా పలికించిన మాటలను మనం విన్నాం. అయ్యా, నీ మాటలను బట్టి నేను ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలాగనుసరించాలో దేవా, నీ వాక్యము నా హృదయమునకు నిజంగా ఈరోజు తాకింది, గుచ్చుకుంది. కాబట్టి హృదయములో నుండి నేరుగా తలలోనికి జలమయముగా మారునట్లు నాకు పశ్చాత్తాపమును, లోతైన పశ్చాత్తాపమును పుట్టించిన నా తండ్రి, జలమయముగా మార్చబడిన ఆ కన్నీరు కళ్ళల్లో నుండి ఊటగా బయలుదేరి నీ యొద్ద ఉంచబడిన బుడ్డెలో నింపబడినట్లు అయ్యా, నా కన్నీరు వృధా కానివద్దు, నా కన్నీరు వృధా కానివద్దు. యేసయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరమ తండ్రి, మీకు వందనాలు. జీవము గల దేవా, నీకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, పశ్చాత్తాపడండి, భారము కలిగి ప్రార్థన చేయండి. నీ కళ్ళల్లో నుండి కనీసం ఒక్క బొట్టైన ప్రభు కొరకు కార్చు. నీ దృష్టిలో ఎవరున్నారు? ఏ కుటుంబం ఉందో, ఏ భారం ఉందో, ఏ దిగులుందో, ఏ బాధ ఉందో మొరపెట్టు.
హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా, మీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ బిడ్డలందరూ ప్రభువా పశ్చాత్తాపడుతున్నారు. నీవు సెలవిచ్చని మాట వాళ్ళ హృదయానికి తాకింది. తాకబడిన మాటలు జలమయముగా మార్పు చెందుతూ ఉంది. ఆ మార్పు చెందిన జలమయము కళ్ళల్లోనికి ఒక ఊటగాను పంపిస్తున్నందుకు వందనాలు. ఆ కళ్ళల్లో నుండి ఒక్కొక్క బొట్టు దేవా వారు కారుస్తూ ఉంటుండగా ఆ నీళ్లు, ఆ కన్నీటి బొట్టు నీ దగ్గర ఉంచబడిన బుడ్డిలో చేర్చండి అయ్యా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు. నీవు చెందకు. పాడండి, పాట వస్తే పాడండి. గాయమైనదా బోగా, కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు. ఇక నీ మైక్ పెట్టి గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నీ రక్షణ, యేసే నీ రక్షణ, యేసే నీ రక్షణ, యేసే నీ రక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు. ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. దేవా, నీ బిడ్డలు స్థితి నీకు తెలుసు తండ్రి. వారు కారుస్తున్న కన్నీరు నువ్వు చూస్తున్నావు తండ్రి. అది వ్యర్థము కానియవు ప్రభువా. తగిన ప్రతిఫలము దయచేసి తండ్రి నాయన, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరిని కూడా దేవా నీ యొక్క సింహాసనము ఎదుట నీ ప్రక్కనే మేము ఉండునట్లు మాకు సహాయము చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.